నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. బుధవారం చిన్నశంకరంపేట మండలంలో రైతు వేదికలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు సంబంధించి 33 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి 6 షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ 33 కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ 6 చెక్కుల ద్వారా 39 లక్షల రూపాయలు లబ్ధి చేకూరిందని అన్నారు. మహిళలు ఈ డబ్బులను వృధా చేయకుండా అవసరానికి వినియోగించుకోవాలన్నారు. ఈ పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారులకు వారి వివాహం సమయంలో ఒకేసారి 1,116 రూపాయల ఆర్థిక సహాయం లభిస్తుందని, వివాహ సంబంధిత ఖర్చులను భరించడానికి మరియు ఆర్థిక భారం లేకుండా వివాహ వేడుకను నిర్వహించడంలో కుటుంబాలకు మద్దతు ఇవ్వడానికి ఈ సహాయం అందించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, వివిధ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని పలు గ్రామాలలో సీసీ రోడ్లను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య నేడు ప్రారంభించారు. టంగుటూరు గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు బొమ్మలరామారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆలేరు మండలం శ్రీనివాసపురం, శివలాల్ తండాలో మదనపల్లి, టంగుటూరు, సారాజిపేట, శర్భనాపురం, రాఘవాపురం గ్రామాల్లో సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే వెంట తహసీల్దార్, ఎంపీడీఓ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కొల్చారం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సిలోని రక్త పరీక్షల గది, మందులు అందజేసే గది, ఇన్ పేషెంట్స్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వ్యాక్సినేషన్ను పరిశీలించారు. ప్రతిరోజు హాస్పిటల్కు ఎంతమంది రోగులు వస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో మందుల స్టోర్ రూమ్లో స్టాక్ వివరాలను తనిఖీ చేసి మందుల గడువు తేదీలను పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి మరింతగా పరిశుభ్రంగా ఉంచాలని, స్క్రాప్ను వెంటనే తొలగించుటకు చర్యలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందించాలని, తద్వారా ప్రజల్లో ప్రజా వైద్య సేవలపై నమ్మకం ఏర్పడుతుందని తెలిపారు. హాస్పిటల్కు వచ్చే రోగులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని సూచించారు.
తీసుకున్నాం సార్, అది సర్వేర్ అండ్ ఆర్ఐకి ఇద్దరికి ఎంక్వైరీలు కూడా సర్వే ప్లాన్ దాని బౌండరీస్ కూడా ఫిక్స్ చేయాలి. కౌడిపల్లి విద్యుత్ సబ్స్టేషన్ 50 AVA బూస్టర్ను అక్రమంగా సదాశివపేటకు తరలించడం, దీనికి బదులు 10/16 AVA బూస్టర్ను పెట్టడం నిరసిస్తూ వివిధ మండలాల రైతులు, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గురువారం 755D జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. సబ్స్టేషన్ మార్చడం వలన చిలిపిచెట్, కొల్చారం, కౌడిపల్లి మండలాలలో వోల్టేజ్ విద్యుత్ సమస్యతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అన్నారు. మధ్యాహ్నం 4 గంటల వరకు ఇస్తున్నారు. మరి అదే విధంగా కొన్ని దగ్గర అయితే 11 గంటలకు వచ్చి ఎప్పుడెప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. కరెంట్ సక్రమంగా రాకపోవడం వల్ల మళ్ళీ ఈ రోజు ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతూ ఉన్నాయి. రైతులకు సంబంధించినటువంటి పంప్ సెట్లన్నీ కూడా కాలిపోతా ఉన్నాయి. రాత్రి పూట పొలాల దగ్గరికి పోయి మళ్ళీ పాము కాట్లు, మరి అదే విధంగా తేలు కాట్లు, మరి కరెంట్ షాక్లు వచ్చి చనిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు రైతుల పక్షాన BRS పార్టీ వారికి అండగా ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతోంది. మేము మళ్ళీ తిరిగి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ జనరేటర్స్ బంద్ అయిపోయి ఉండే, మరి అదే విధంగా మనకి ఇన్వర్టర్స్ బంద్ అయిపోయి ఉండే, ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోయేటువంటి పరిస్థితి లేకుండే. మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతున్నాయి, పంప్ సెట్లు కాలిపోతున్నాయి, మళ్ళీ ఇన్వర్టర్స్ వస్తున్నాయి, మళ్ళీ జనరేటర్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా రైతుల పైన అధిక భారం పడతా ఉంది. మీరు అసలు రైతులకు ఇవ్వాల్సినటువంటి మన జీలుగా విత్తనాలు ఇవ్వలే, మరి అదే విధంగా మన యూరియా ఇయ్యలే, అడుగు మంది ఇయ్యలే. ఇప్పుడు రోజు కూడా రైతులు యూరియా కోసం రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి వస్తా ఉంది. అన్ని ఉన్నా కూడా ఈ రోజు మళ్ళీ మనకి వర్షం పడుతున్నా కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థ పాలన, రైతు వ్యతిరేక విధానాల వల్లనే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకు వెంటనే ఇమీడియట్ గా మరి యూరియాని సరఫరా చేయాలా, నాణ్యమైనటువంటి 24 గంటలు సరఫరా చేయాలా విద్యుత్ అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయినటువంటి MVA ట్రాన్స్ఫార్మర్ ని వారం రోజుల లోపల తెచ్చి పెట్టకపోతే ఇంకా పెద్ద ఎత్తుగా కూడా ఇక్కడ ధర్నా చేస్తాం తెలియజేస్తూ మరి బోనస్ ఆలేరు పట్టణంలోని రంగనాయకుల ఆలయం, బ్రహ్మంగారి ఆలయం 11, 12వ వార్డులో సమీపంలో ఉన్న బైరాంకుంట తెగిపోవడం, ఇల్లు నీట మునిగిపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు ఆ నీట మునిగిన ప్రాంతంలో సందర్శించారు. పలు ఇళ్లలో ఉన్న ప్రజలను మందలించి వారి పరిస్థితులను తెలుసుకున్నారు. అధికారులు అందరినీ అప్రమత్తం చేసి ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని, అవసరమైతే వారిని వేరే ఎత్తైన ప్రదేశాలకు తరలించాలని ఆదేశాలిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు ఫోన్ చేసి వీరికి 2-3 రోజుల పాటు కావాల్సిన ఆహార పదార్థాలను అందచేయాలని తెలియజేశారు. కొన్ని ప్రాంతాలలో నీళ్లు సులువుగా వెళ్లేందుకు జేసీబీ సహాయంతో కాలువను తీయించారు. ఆలేరు పట్టణంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. ఇమీడియట్లీ ఇప్పుడే జేసీబీ తెప్పిస్తా, నీళ్ళన్నీ తీస్తా. ఎందుకంటే నీళ్లు మునిగినాయి, నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి చూస్తుంటే. అరే ఇంది ముఖాల మందం నడుమందం నీళ్ళు వచ్చినాయి. మీరు అన్ని జేసీబీలు పెట్టి ఇప్పుడు కమిషన్ వచ్చి అన్ని తీపిస్తా. ఇప్పుడే జేసీబీ తెప్పించాలంతా క్లీన్ చేపిస్తారు. జేసీబీ కాదు సార్, మీరు ఆడారే పొద్దున చెక్ చేయండి. 2 రోజులు మార్పు తగ్గినాక ఆ మోరి వెనక మోరి కబ్జా చేసి ఆ గోడ కట్టడం వల్ల ఇదంతా ప్రాబ్లం. చూడండి తెలుసు కదా, అడగండి ఇక్కడ లోకల్ నాయకులను అడగండి, తెలుసు కదా. తీసేయలేమా గోడ తీసేయలేమా? ఎక్కడ ఎవరు ఇప్పుడే అవసరం ఉంటే గోడ తీపించబోతా. మీరేమి ఇబ్బంది పడకూడదు. ఇబ్బంది పడాలని నీళ్ళు వచ్చాయి కదా. ఈసారి రెస్క్యూ టీం వచ్చింది, రెస్క్యూ టీం కూడా వచ్చింది.
మాట్లాడగా ఏం మొత్తం తీసిన ఆయన నిన్న సాయంత్రం భారీగా కురిసిన వర్షం వల్ల యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని పాత ఊరు రాత్రిపూట అకస్మాత్తుగా ఒకేసారి పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో నీట మునిగిపోయింది. మున్సిపాలిటీలోని 11, 12 వార్డులలో ఇండ్లలోకి నీళ్లు చేరాయి. ఆలేరు పాత గ్రామ పంచాయతీ నుండి రైల్వే గేటు సమీపం వరకు రోడ్డుపై మోకాళ్ల లోతు వరద నీరు వచ్చింది. విషయం తెలిసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య తన అనుచరులు అధికారులతో హుటాహుటిన వరదతో మునిగిన ప్రాంతానికి వచ్చి వరదలోనే నీరు చేరిన ఇండ్లను పరిశీలించి బాధితులను ఓదార్చి అన్ని రకాల సహాయక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఫోన్ ద్వారా కలెక్టర్ను సంబంధిత అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో పోలీసులు వెంటనే ఆలేరు కొలనుపాక రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఇండ్లలోకి పూర్తిగా నీరు చేరి ఇబ్బందులు పడుతున్న బాధితులను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 11, 12 వార్డుల ప్రజలను అప్రమత్తం చేశారు. బాధితులకు ఆహారం కూడా అందించాలని ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాన్ని భువనగిరి ఆర్టీఓ కృష్ణారెడ్డి, యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, సిఐ యాలాద్రి, తహసీల్దార్లు ఆంజనేయులు, మున్సిపల్ కమిషనర్తో పాటు అన్ని శాఖల అధికారులు అక్కడే ఉండి పరిస్థితులు సమీక్షించి చర్యలు తీసుకున్నారు. రెస్క్యూ టీంలు కూడా ముంపుకు గురైన ప్రాంతానికి ట్యూబ్లు పడలతో చేరుకున్నారు. ఇక ఎమ్మెల్యే అధికారులతో పడవలో వెళ్లి బాధిత కుటుంబాలను ఓదార్చారు. 2-3 రోజుల పాటు కావలసిన ఆహార పదార్థాలను అందచేయాలని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో నీళ్లు సులువుగా వెళ్లేందుకు జేసీబీ సహాయంతో కాలువని తీయించారు. ఎస్డిఆర్ఎఫ్ తర్వాత కమిషనర్ గారు వీరంతా రెవెన్యూ సిబ్బంది, ఇరిగేషన్ సిబ్బంది అందరూ వచ్చారు. వచ్చిన మీదట్లో వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఈరోజు నైట్ కూడా వర్షం పడకపోతే ఆల్మోస్ట్ ఆల్ తగ్గుతుంది. దీని మీద మేము స్పెషల్ ఫోర్స్ని పెట్టి వాచ్ఫుల్గా ఉంటున్నాం. ప్రతి చోట కూడా మా ఫోర్స్ ఉంది, ఎవరు మనుషులకు ప్రమాదం కలగకుండా. అదేవిధంగా ఈ వాటర్ లెవెల్స్ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి కూడా మా పెట్రోలింగ్ పార్టీ కూడా ఇప్పటివరకు ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఇండ్లు కూడా ఏం కూలలేదు ప్రస్తుతానికైతే. ఆ ఇండ్లు మటుకు మోకారు నడుముల వరకు నీళ్ళు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా వేరే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. వే బంద్ చేసినట్టు చెప్పండి. ప్రతి చోట కూడా కాజ్వేలు ఎక్కడైతే రోడ్స్ బ్లాక్ అయినాయో అక్కడ మా సిబ్బందిని పెట్టి బంద్ చేయడం జరిగింది. 2 వార్డులలో సుమారు ఒక 30 ఇండ్లు నీట మునిగినాయి. తక్షణమే ఇక్కడ స్థానికంగా కమిషనర్ గారు మేమంతా కూడా లోతట్టు ప్రాంతం చూసి 2 బండ్లు పెట్టి కూడా నీళ్ళు ఎక్కడికక్కడ తీయడం జరిగింది. అయినా వరద ఉధృతంగా వచ్చింది కాబట్టి ఒక 30 ఇండ్ల దాకా మొత్తం నీళ్ళలో మునిగిపోయినాయి. వాళ్ళని ఇక్కడనే ఫంక్షన్ హాల్కి తరలించి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చూస్తాం. ఇప్పుడే కలెక్టర్ కూడా మాట్లాడినా రేపు ఏదైతే ఇక్కడ ఇబ్బంది లేకుండా ఒక 3 బండ్లు పెట్టి ఆ కాలువను పునరుద్ధరించి ఏదైతే నీట మునిగిన నీళ్ళకు కూడా కొంత ఆర్థిక సాయంతో పాటు వాళ్ళకు పురోగతిని కూడా కల్పిస్తాం. ఈ అకాల వర్షాల వల్ల కొంత ఈరోజు భారీ వర్షం కనిమీన రీతిలో నాకే నడుము మట్టి నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఆ ఇండ్లను అందరినీ సురక్షిత ప్రాంతాలు తరలించి ఎక్కడికక్కడ అందరూ ఇక్కడ పోలీసు అధికారులు, ఏసీపీ గారు, సిఐ గారు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళందరితోటి కమిషనర్ గారు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నాడు. ఎవరికి ఇబ్బంది లేకుండా చూడడమే మా బాధ్యతగా. అందుకే అన్ని ఇళ్ళు కూడా చూసినాం. ఏదైతే నిర్వాసులు ఉందో వాళ్ళందరూ కూడా ఒక భరోసా కల్పించినాం. వాళ్ళకి ఇప్పుడు ఫుడ్ కూడా అరేంజ్ చేసి ఫంక్షన్లో వాళ్ళను ఈ నైట్ అక్కడే పడుకునే విధంగా రేపు అన్నీ కూడా చర్యలు చేపట్టి నాలాలు మొత్తం ఎవరైతే ఆక్రమించుకున్న వాళ్ళు ఎంత పెద్ద అయినా ఏ పార్టీ అయినా ఎవరైనా ఆ నాలాలు ఆక్రమించుకున్న వాళ్ళని నాలాలు తొలగించి మళ్ళీ ఎక్కడికక్కడ వర్షాలు పోయేటట్టుగా ఆ వరద నీళ్ళు పోయేటట్టుగా చర్యలు తీసుకుంటాం. ఈ నైట్ కూడా నిజంగా మా పోలీస్ బృందం కానీ రిస్క్ టీం కూడా
కమిషనర్ గారు మా స్థానిక నాయకులు కూడా వచ్చి అన్నింటిని పర్యవేక్షించి వాళ్ళకు ఒక మనోధైర్యం కల్పించి వాళ్ళను సురక్షిత ప్రాంతాల్లో తరలించాం. ఇంకేమైనా వర్షాలు పడతాయనే ఉద్దేశంతో ఇక్కడ కొంత మా పోలీస్ మిత్రులు రెస్క్యూ టీం వాళ్ళు మా అధికారులను కూడా ఇక్కడనే పురమాయించి బోట్లు కూడా తీసుకొచ్చినాం. ఎందుకంటే వాళ్ళ ఇళ్ల నుంచి బయటకు తీసుకురావడానికి బోట్ల సహకారంతో కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. పార్టీ ఆదేశాలను పాటిస్తూ సిద్ధాంతాలకు కట్టుబడి ఇచ్చిన పదవికి వన్నె తెస్తానని నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రవెల్లి రఘునాథరావు హామీ ఇచ్చారు. పదవి బాధ్యతలు స్వీకరించిన మొదటిసారి స్వస్థలం మంచిర్యాల పర్యటనలో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీజేపీ నేత కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు కాలం చెల్లిందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేస్తామని రఘునాథరావు ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ శ్రేణులు అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను తుంగలో తొక్కి డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తుందని రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆరోపించారు. బాధితుల పక్షాన బీజేపీ నిరంతర పోరాటం చేస్తుందని, కాంగ్రెస్ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడతారన్నారు. దేశం కోసం, ధర్మం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ కార్యకర్తలు సైనికుల పనిచేయాలని నేతలు కోరారు. బీజేపీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. నాకు రాష్ట్ర ఉపాధ్యక్షుని బాధ్యత ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, అదేవిధంగా ఈ ప్రాంతం యొక్క కార్యకర్తలు, ముఖ్యంగా ఈ సింగరేణి ప్రాంతం యొక్క కార్యకర్తలు, చాలామంది కార్యకర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కాషాయ జెండా ఎగిరేయాలని పనిచేస్తుండ్రు. ఇది వాళ్ళ యొక్క కృషి యొక్క ఫలితం. ఇవాళ నాకు వచ్చిన గుర్తింపు ఈ ప్రాంతంలో జరిగిన మొన్న ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో ఈ ప్రాంతంలో పార్టీని ఇంకా డెవలప్ చేయాలి, ఈ ప్రాంతంలో ఉన్న కార్యకర్తల అందరికీ కూడా స్ఫూర్తి కొరకు భారతీయ జనతా పార్టీ ఈరోజు నన్ను గుర్తించి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చింది. రాబోయే రోజులలో పెద్దపల్లి పార్లమెంటు, ముఖ్యంగా ఈ సింగరేణి ప్రాంతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా, లోకల్ బాడీ కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూడా ఎగిరేది కాషాయ జెండానే. ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే విరక్తి వచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుట్లో పూర్తిగా విఫలమయ్యారు. ఇక టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయింది, దాన్ని వాళ్ళ అన్నా చెల్లె కొట్టుకోవడం వాళ్ళకే సరిపోతుంది. సో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఇక్కడ ఉన్న సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. ఈ బ్రిడ్జే ఉన్నది, ఈ బ్రిడ్జ్ కట్టి మంత్రి డేట్ దొరుకుతలేదని దానికి ఒక 2-3 నెలల దాకా దాన్ని శంకుస్థాపన చేయకపోతే ఇక్కడ ఉన్న కందుల సంధ్యారాణి గారు మేమందరం వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేస్తే ఆ బ్రిడ్జ్ ఓపెన్ చేసిండ్రు. ఇవాళ రామగుండం మంచిర్యాల ప్రాంతానికి అతిపెద్ద సమస్య జాతీయ రహదారి లేదు. మనకు హైదరాబాద్ నుంచి రావాలంటే 30 సంవత్సరాల కింద కట్టిన రాజీవ్ రహదారి మీద వస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు హైదరాబాద్ టు మంచిర్యాలకి కొత్త జాతీయ రహదారి శాంక్షన్ చేయడానికి రెడీ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గాయత్రి కన్స్ట్రక్షన్స్ తోటి ఉందో ఒప్పందం ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం కొత్త జాతీయ రహదారి కట్టడానికి ఉన్నది. ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్యేలు. కరీంనగర్, సిద్దిపేట, రామగుండం, మంచిర్యాల, ఆసిఫాబాద్ అందరు వాడేది ఇదే రోడ్డు. కానీ ఇవాళ ఈ రోడ్డు మీద ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇంతమంది చనిపోతున్నారు. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యల మీద కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడతాము. స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఎగిరేది కాషాయ జెండానే. భారత్ మాతాకి జై. సో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది. ఈ ప్రాంత ముద్దుబిడ్డ మంచిర్యాల జిల్లా గతంలో అధ్యక్షులుగా పనిచేసిండ్రు. ఒక సిద్ధాంతం కొరకు, భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు ఒక కార్యకర్త స్థాయి నుండి ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర పార్టీలో ఉపాధ్యక్షులుగా ఇవాళ అవకాశం పొంది మొదటిసారి రామగుండం గడ్డ మీద అడుగుపెట్టినటువంటి గౌరవ పెద్దలు వెర్రబెల్లి రఘునాథరావు గారికి మా భారతీయ జనతా పార్టీ సాదర స్వాగతం పలుకుతూ ఈరోజు రామగుండం B4 రోజ్ వద్ద మరి ఘనంగా వారికి స్వాగతం పలుకుతా ఉన్నాము. వారితో పాటుగా పెద్దలు, గౌరవనీయులు, మాజీ పార్లమెంటు సభ్యులు, ఈ ప్రాంతంలో ప్రజల ఆశీర్వాదంతో మరి పార్లమెంటులో అడుగుపెట్టి గత 5 ఏళ్ళు కూడా ప్రజల కోసం నిరంతరం పాటుపడేటువంటి వ్యక్తి మా గౌరవ బోర్లకుంట వెంకటేష్ నేత గారు కూడా వారితో రావడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వకంగా సాదర స్వాగతం పలుకుతూ మరి ఇవాళ వీరి నాయకత్వంలో, రఘునాథ్ అన్న నాయకత్వంలో, అలాగే మా వెంకటేష్ నేత గారి సహకారంతో
ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు, ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కొరకు ఇవాళ ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వారి యొక్క అఘాయిత్యాలకు ఎవరైతే ప్రజలు బలవుతా ఉన్నారో వారి వైపున మరి మా రగన్న గొంతు వినిపిస్తాడని చెప్పి, ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ, ముఖ్యంగా వారికి రాష్ట్ర పార్టీలో అవకాశం రావడం మా అందరికీ కూడా సామాన్య కార్యకర్తలకి దక్కినటువంటి గౌరవంగా మేము భావిస్తూ వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. పురవి మండలంలోని నేరేడ యూరియా పంపిణీ కేంద్రం వద్ద వ్యవసాయ శాఖ సిబ్బంది తక్కువగా ఉండడంతో వారి పనుల్లో కూడా భాగస్వామ్యం తీసుకోవాల్సిందిగా పోలీస్ కానిస్టేబుళ్లను ఆదేశించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. ఇక్కడ నీ పని నా పని అంటూ ఏమీ ఉండదని, రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా అందించగలగడమే ప్రభుత్వ యంత్రాంగం అందరి ఉమ్మడి పని అని నేరేడ కేంద్రంలో ఉన్న సిబ్బందిని, అధికారులను ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఉత్సాహపరిచారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారం అకాల వర్షాలకు దెబ్బతిన్న అన్ని పాఠశాలలను రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేబీవీపీలు, గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీవీబీలు, హాస్టల్స్ అన్నింటినీ ఇంజనీరింగ్, పిఆర్, ఈడబ్ల్యూసీ మండల అధికారులు తనిఖీ చేసి పాత భవనాలు కూలిపోయే స్థితిలో ఉంటే వాటిని డిమాలిష్ చేసి విద్యార్థులను కొత్త భవనాలకు షిఫ్ట్ చేయడం, ఇంకా ఏమైనా కొత్త భవనాలు అవసరం ఉంటే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వవలసిందిగా కోరారు. అకాల వర్షాలకు అనుగుణంగా విద్యార్థులకు మెనూ ప్రకారం వేడివేడి నాణ్యమైన భోజనాన్ని అందించాలి, నాణ్యమైన విద్యను, నాణ్యమైన వసతిని కల్పించాలి మరియు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టాయిలెట్స్ను కూడా ప్రిపేర్ చేయించి విద్యార్థులకు అన్ని సౌకర్యాలను అందించవలసిందని చెప్పారు. ఆల్రెడీ పాత బిల్డింగ్ ఒకటి ఉంది, బట్ అది ప్రస్తుతానికైతే వాళ్ళు యూజ్ చేస్తలేరు. సో ఆల్రెడీ కొత్త బిల్డింగ్లకి షిఫ్ట్ అయిపోయినారు. ఆ పాత బిల్డింగ్ కూడా దేనికి పనికి రాకుండా ఉంది కాబట్టి తొందరలోనే మరి దాన్ని కూడా డెమాలిషన్ చేసి తీసేయడం జరుగుతుంది. మళ్ళీ ఏమైనా అడిషనల్ రూమ్స్ అవి ఏమైనా కావాలంటే కూడా ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగా తదితర చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మెన్యూ మీద, సో ఈ వర్షాకాలం కాబట్టి వేడివేడి భోజనం అందరూ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ భోజనం పరిశీలిస్తే కూడా మంచిగా మెన్యూ ప్రకారంగా వేడివేడి అన్నము, కూరలు అన్నీ కూడా ఆల్రెడీ తయారు చేయడం జరిగింది. సో ఇదే విధంగా అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మెన్యూ ప్రకారంగా భోజనము పెట్టడం జరుగుతూ ఉంది. మరి దాన్ని కూడా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ర్యాండమ్గా సర్ప్రైజ్ విజిట్స్ చేసి కూడా అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. సో విద్యార్థులకి నాణ్యమైన భోజనము, నాణ్యమైన వసతి, నాణ్యమైన చదువు, సో ఈ మూడు ప్రామాణికంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించాలనేసి కూడా అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మరి జిల్లా యంత్రాంగం అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, కాలేజెస్లో కూడా ఇవన్నీ కూడా మనం చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలు, కళాశాలలలో గుణాత్మక విద్యా ప్రమాణాలతో పాటు నాణ్యమైన మెనూ అందించడం జరుగుతుందని, గ్యాస్ లీకేజీ ప్రమాదాలు జరగకుండా ప్రజలందరికీ అవగాహన అవసరమని, కౌడిపల్లి మండలంలో ప్రజలందరూ వ్యక్తిగత శారీరక పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని కలెక్టర్ చేశారు. శుక్రవారం కలెక్టర్ కౌడిపల్లి మండలంలో విస్తృతంగా కలెక్టర్ పర్యటించి ముందుగా మండలంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను పరిశీలించారు. విద్యార్థుల మెనూను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువులు పరిశీలిస్తూ కాలం చెల్లిన వస్తువులను ఎట్టి పరిస్థితిలో ఉపయోగించరాదని, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ తప్పనిసరిగా చూసుకోవాలి
అని అప్పటిలోగా వాటిని వినియోగించాలన్నారు. అనంతరం స్కూల్ బిల్డింగ్ నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. కౌడిపల్లి మండలం మూట్రూస్పల్లి గ్రామంలో ఇటీవల గ్యాస్ ప్రమాదానికి గురైన ఇంటిని పరిశీలించి అనంతరం గ్యాస్ లీకేజీ ప్రమాదాల బారిన పడిన ఇంటిని పరిశీలించి మహిళలు వంటలు చేసేటప్పుడు గ్యాస్ లీకేజీ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు వహించాలన్నారు. రెగ్యులేటర్స్, గ్యాస్ పైప్స్ కాలం చెల్లగానే ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలని, గ్యాస్ డెలివరీ బాయ్ దగ్గర గ్యాస్ బండను తీసుకున్నప్పుడు పరిశీలనగా చూసుకోవాలన్నారు. గ్యాస్ లీకేజీ ప్రమాదాలు జరగకుండా అవగాహన చాలా అవసరమని సూచించారు. జిల్లా ప్రజలకు కూడా నమస్కారం. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం నిన్నటి నుంచి మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. మరి ఒకవేళ వర్షాలు ఎక్కువ పడ్డట్టయితే కూడా కొన్ని ప్లేస్లో ఒకవేళ పాత బిల్డింగ్లు ఏమైనా ఉంటే కూడా అవి మనకి కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అన్నీ మన జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలు, మళ్ళీ తర్వాత హాస్టల్స్, కేజీబీవీలు, ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మొత్తము ప్రభుత్వం ఇంజనీరింగ్ వింగ్స్తోని సో అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి దానికి అనుగుణంగా నిన్నటి నుంచి కూడా మన జిల్లా వ్యాప్తంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, సో పిఆర్ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, ఈడబ్ల్యూఐడిసి వాళ్ళు సో అన్నీ కూడా బిల్డింగ్స్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడనైనా మనకి పడిపోయేటటువంటి బిల్డింగ్స్ ఏమైనా ఉంటే సో వాటిని డెమాలిషన్కి రెడీగా ఉన్న బిల్డింగ్స్ని వాటిని డెమాలిష్ చేసేయడము. మళ్ళీ అదేవిధంగా ఏదైనా మీడియం సైజ్ బిల్డింగ్స్ రీసెంట్గా కట్టినవి ఏమన్నా దాంట్లో 1-2 రూమ్లు బాగాలేకపోతే అన్నట్టయితే వాటికి రిపేర్స్ చేపించడము, సో రినోవేషన్ చేపించడము. అదేవిధంగా ఏమైనా టాయిలెట్స్ కూడా పడిపోయే సిచ్యువేషన్లో బాగాలేకపోతే వాటికి రిపేర్స్ ఏమైనా ఉంటే అవి కూడా చేపించడము. సో ఎక్కడైనా విద్యార్థులకు అపాయంగా ఉన్నట్టయితే వాళ్ళని సేఫ్ ఇన్స్టిట్యూట్కి తరలించడం. సో ఇటువంటి కార్యక్రమాలు అన్ని కూడా చేపడతాం. ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు అలాగే లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి 1800-599-5991 టోల్ ఫ్రీ నంబర్ను కేటాయించారని, ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పనిచేసే ఈ కాల్ సెంటర్కి లబ్ధిదారులు సామాన్య ప్రజల నుంచి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వచ్చే ఫిర్యాదులు, సమస్యలను సిబ్బంది తెలుసుకొని వాటిని నోట్ చేసుకొని సంబంధిత అధికారులకు పంపి పరిష్కారం అయ్యేలా చూస్తా అన్నారు. 136వ డివిజన్ మహిళా అధ్యక్షురాలుగా ప్రభా ఎన్నిక కావడం జరిగినది. అందుకు గాను ఈ రోజు 130వ డివిజన్ పురుషుల కమిటీ మరియు మహిళా కమిటీ సభ్యులు అందరూ కలిసి ప్రభను సన్మానించడం జరిగింది. మనం ఇచ్చే ఫండ్ ఓకే సో మనీ ఎవరిదని కాదు, స్కేవెంజర్ తోటి మనం ఎంత పని తీసుకోగలగాలి, ప్లస్ వాళ్ళకి ఎంత ఇస్తే వాళ్ళు మంచిగా వస్తారు. అంటే ఇప్పుడు స్మెల్ అనేది ఉండొద్దు, పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉండాలి. ఓకే మళ్ళా మనకి నెట్ కూడా ప్రాబ్లం ఇక్కడ కానీ ఆ నెట్ గురించి అడిగినాము. ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడడానికి ఇంగ్లీష్ బుక్స్ అడిగాము. లైబ్రరీ బుక్స్ ఇంకా నెట్ గురించి మాట్లాడదాము. సోషల్ ల్యాబ్ ఒకటి ఎక్కడ మొత్తం క్లీన్ చేయాలి కూడా కొన్ని పుస్తకాలు. లంచ్ కి షెల్టర్ కూడా అడిగినాము. విటమిన్స్ ఇంకా మనకి స్కూల్ స్టేజ్ కూడా మాకు ప్రోగ్రామ్స్ అవి ఎప్పుడు ఇబ్బంది. ఓకే అమ్మా, బాయ్. మీరు చెప్పినవన్నీ ఏర్పాటు చేస్తాం. మీరు మంచి చదువుకోవాలి. నేను ఈ పొజిషన్ ఉన్నందుకు మా టీచర్లంతా గర్విస్తాము. మీరు కూడా మంచి పొజిషన్ పోతే మీ టీచర్స్, మీ పేరెంట్స్ కూడా సంతోషంగా ఉంటారు. మా పిల్లలు బాగా చదువుకోవడానికి మీరు జనరేషన్ చేంజ్ చేయాలి. మీరు వేరే వాళ్ళకి రోల్ మోడల్ గా ఉండాలి. ఉండాలి. ఇప్పుడు ఈరోజు డేట్ ఎంత? మీకు ఒక ఎస్ఏ కాంపిటీషన్ పెట్టాలనుకున్నాం.
ఆల్ ఓవర్ కంటోన్మెంట్ ఉన్న అన్ని స్కూల్స్ తోటి మీరే చెప్పండి టైటిల్ దేనికి ఏ సబ్జెక్ట్స్ ఉండాలి రాసుకో సోషల్ జస్టిస్ మీద ఎస్ఏ ఎన్ని రోజులు టైం కావాలి all schools are the cantonment constituency. Only government schools తోటి ఈ కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేస్తారు. దాంట్లో పాల్గొన్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి గిఫ్ట్స్ ఉంటుంది. రిజల్ట్స్ వచ్చిన ఆల్ ది బెస్ట్. మీరు బాగా ప్రిపేర్ కాండి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో వరదకు ముంపుకు గురైన ప్రాంతంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి నేడు పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వర్షం వరద నీరు ఇళ్లలోకి వచ్చి నష్టం వాటిల్లిన బాధితులకు బీఆర్ఎస్ పార్టీ తరపున సుమారు 40 మందికి నిత్యావసర వస్తువులను నాయకులు అందించారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర నాయకులు రాజేంద్రారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ శంకరయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గంగుల శ్రీను, మొరిగాడి వెంకటేష్, బేతిరాములు, పుట్టా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రకృతి విపత్తు వలన ఈ 12వ వార్డు రంగనాయకుల వీధి, బొడ్రాయి ప్రాంతం, అట్లే ప్రగతి స్కూలు ఈ ప్రాంతం అంతా ముంపునకు గురైనందుకు ఉడతా భక్తిగా మరి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు వాళ్ళ బియ్యము, ఉప్పు, పప్పు మరి మిగతా వస్తువులన్నీ ముంపుకు గురైనాయి. కాబట్టి పెద్దలు గౌరవనీయులు కల్లూరు రామచంద్రారెడ్డి గారు వారు ఓపాన సక్కి దీంతో అయ్యేదేం లేకున్నా మన తృప్తితో ఎంతో కొంత వృతాభక్తి సాయం చేద్దామనే ఆలోచనతో వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మరి పైన ఉన్నటువంటి బైరాంకుంట, ఏంకుంట ప్రకృతి విపత్తు అధికంగా 3 గంటలు మరి ఎడతెరపు లేకుండా అకాల వర్షాలు కురిసినందువలన ఈ ప్రాంతం అంతా ముంపుకు గురైంది. దానికి చింతిస్తున్నాం. దీనికి అనుగుణంగా మరి పోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ప్రభుత్వ వైపు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ విపత్తుకు తట్టుకోవాలని చెప్పేసి 1,90,00,000 రూపాయలు మరి శాంక్షన్ చేయించి ఈ విపత్తును తట్టుకునే విధంగా డిజైన్ చేయించి మోరి కట్టించడానికి మరి ఆమె ఎన్నో విధాలుగా చర్యలు తీసుకొని మరి శాంక్షన్ చేయించడం జరిగింది. దానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అట్లే ఆ విషయంలో మరి అడ్మిషన్ శాంక్షన్ అవన్నీ టెండర్ అయ్యే క్రమంలో మరి ప్రభుత్వం పోవడం వల్ల కొంచెం కాలయాపన జరిగి ప్రభుత్వం పోవడం వల్ల అది ఆగిపోవడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ఎందుకు ఆపిండ్రో మరి ఆయనకే తెలవాలి. చాలాసార్లు వారి దృష్టికి తీసుకుపోయినా మినిమం 10 సార్లు అయినా వారి దృష్టికి తీసుకుపోయినా మరి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ చర్యలు తీసుకున్నటువంటి ఇప్పుడు 2 సంవత్సరాలు దగ్గర వస్తుంది. ముందే నేను కొత్తగా ఎన్నికై చైర్మన్ అయిన క్రమంలో ఒక్కసారి ఇటువంటి విపత్తు వచ్చినందువలన ఎప్పటికప్పుడు ప్రతిసారి కూడా మరి ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి వర్షాకాలం రాకముందుకే నేను ముందు జాగ్రత్తగా మరి ఆ రైల్వే ట్రాక్ వరకు కూడా జేసీబీ పెట్టి అవన్నీ కూడా సాఫ్ చేయించి నీళ్లు ఇక్కడ దాకా రాకుండా ప్రయత్నం చేసేది. ఈ సమస్య అంతా కూడా ఇక్కడి ప్రజలకు, ఇక్కడ నాయకత్వానికి అందరికీ కూడా, మా నాయకులకు కూడా తెలుసు. మరి ఈరోజు మేము అధికారంలో లేము. మరి ఉన్నోళ్ళు కూడా ఎక్కడ చర్యలు తీసుకోలేదు. ఉన్నటువంటి పైసలు 1,90,00,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వాళ్ళకి కష్టమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను చింతిస్తూ ఉన్నాం. చాలాసార్లు వారి దృష్టి తీసుకపోయినా మరి వాళ్ళకి ఏందో మరి వాళ్ళ పర్సంటేజీలు వాళ్ళకు ముడతలేవా, వాళ్ళకు సరిపోతలేదా, వాళ్ళు అనుకున్న కాడికి వస్తలేవా, మరి ఎందుకు ఆపుతుర్రో వాళ్ళే సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మాజీ ప్రభుత్వ వైపు ఈ డబ్బులే కాకుండా 15 కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఇక్కడ ఉన్నటువంటి పాత మున్సిపల్ ఆఫీస్ కాడ 3 కోట్ల రూపాయలతో నిర్మాణం కొరకు మంజూరు చేయించినటువంటి క్రమంలో ఎన్నోసార్లు మరి మా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఎన్నోసార్లు వారి దృష్టి తీసుకుపోయినాం. మరి అది కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది. వెంటనే స్పందించి మరి ఇటువంటి
బహుతమైన ఈ కార్యక్రమం ఏంటంటే ఇది చెప్పి రాదు, ఇది ప్రకృతి, మనం ఏదో ఆపుతాగేది కాదు. కాబట్టి ఇటువంటి అన్నీ గుర్తించి ముందు జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఆలేరులో 9 కోట్ల రూపాయలతోని సీసీ రోడ్లకు మంజూరు చేయడం జరిగింది. TUFIDC నిధుల కింద మరి అవి కూడా వెంటనే టెండర్ పెట్టించి మరి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మా మీద కోపం ఉంటే ఉండొచ్చు, కేసీఆర్ మీద కోపం ఉంటే ఉండొచ్చు, మాజీ ఎమ్మెల్యే గారి మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ ప్రజలు మీకు ఓట్లేసారు కాబట్టి మరి ప్రజలను దృష్టిలో పెట్టుకుని మరి న్యాయం చేయాలి. ఇటువంటి వర్కులన్నీ కూడా పూర్తి చేసేందుకు మరి నిధులు అధికంగా ఉన్నాయి. 18,80,00,000 రూపాయలు రెడీగా ఉన్నాయి TUFIDC నుంచి. అవి వెంటనే ఖర్చు పెట్టే విధంగా మీ నడవడి ఉండాలి, మీ ప్రయత్నం ఉండాలి, ముందుండి పనిచేయించవలసిన అని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడ కూడా ఆ మోరి వీధుల రత్నాల వాగానే ఉన్నది, దానికి కూడా 1 కోటి రూపాయలు మంజూరు అయి ఉన్నాయి. అది కూడా మంజూరు చేసినాం కాబట్టి దానికి కూడా మరి రిపేర్ చేయించి నీళ్ళు ఇక్కడ ప్రకృతి విలయానికి మరి ఇది కాకుండా చూడాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం. మరి వాళ్ళకి ఎలాంటి మరి రాజకీయంగా ఏదైనా ఉన్నా కానీ అవన్నీ పక్కకు పెట్టి ప్రజలను దృష్టిలో పెట్టుకొని పని చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం. దయచేసి ఈ ప్రకృతి విలయాన్ని ఫస్ట్ 1,90,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పేసి వేడుకుంటా ఉన్నాం. మరి ఈ వచ్చినటువంటి వీరేకర మిత్రులకు అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం ఆలేరులో అత్యధికమైన వర్షపాతం రావడం వల్ల రంగనాయకుల కాలనీ అట్లాగే ఈ స్కూల్ ప్రాంతంలో కూడా దాదాపు 2.5 మీటర్ల ఎత్తులో వాటర్ వచ్చేసి భయాందోళనకు గురి చేసింది. భారీగా నష్టం కూడా జరిగింది. కాబట్టి ఈ కాలనీని సందర్శించినాము. కాబట్టి ఏంటంటే ఇక్కడ నష్టపోయిన కుటుంబాలందరినీ కూడా ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ముఖ్యంగా అలాగే కాకుండా ఒక మున్సిపాలిటీకి రావాల్సిన నిధులన్నింటినీ కూడా సమకూర్చి ఇలాంటివి మళ్ళీ తర్వాత కూడా రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే భయభ్రాంతుల్లో ఉన్నారు ప్రజలు, వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇప్పటికే కొంతమంది అధికారులు వచ్చారు, ఇంకా కూడా వచ్చి వారికి చేయవలసిన సహాయ సహకారాలన్నీ కూడా చేసి ఒక ధైర్యాన్ని ఏర్పరచాలి. అట్లాగే ముందు కూడా వీళ్ళకి ఇలాంటి ఏం రావు, మేము చూసుకుంటాము, మేము అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక ఖచ్చితమైన హామీని ఇచ్చి ఆ అభివృద్ధిని పూర్తి చేసి మాటల వరకే చేతల వరకే కాకుండా ఇక్కడ ఉండే కాలనీలో ఉండే మురికి కాలువలు ఇవన్నీ కూడా పూర్తి చేసి మళ్ళీ ఇలాంటి వాతావరణం రాకుండా ప్రభుత్వం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా ప్రతి సోమవారం ప్రజలకు అందుబాటులో క్యాంప్ ఆఫీస్లో ఉంటానని గతంలో ఇచ్చిన హామీ కనిపించడం లేదు. చాలా సందర్భాల్లో మేము కూడా చూస్తా ఉన్నాం. ఆలేరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా క్యాంప్ ఆఫీస్లో ఈ ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గారు ఖచ్చితంగా కూడా అందుబాటులో ఉండాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఇక్కడ అందుబాటులో ఉంటే ప్రజలు డైరెక్ట్గా వచ్చి మీ ప్రజాపాలన అంటున్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. మేము ఎలాంటివి కూడా కోరట్లేదు, మీరు అందుబాటులో ఉంటే వాళ్ళకి సంబంధించిన సమస్యలు చెప్పుకుంటారు. మురికి కాలువల విషయంలో కానీ, కాలువల విషయంలో కానీ, బ్రిడ్జ్ల విషయంలో కానీ మీరు చెప్పిన మాటలకి చేస్తున్న పనులకి ఎలాంటి పొంతం లేదు. కాబట్టి ఏంటంటే కొలనుపాక వాగు చేస్తామన్నారు, బ్రిడ్జ్ కట్టినామని చెప్పినారు. ఇలా కాకుండా మీరు ఏవైతే స్టోన్స్ వేసి కొబ్బరికాయలు కొడతారో అవి మీ పాలనలో మీ పీరియడ్లో పూర్తి చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఏంటంటే ప్రజలు కూడా ఎలాంటి భయాందోళన చెందకూడదు, ధైర్యంగా ఉండాలి. ఇలాంటివి అకాల వర్షాలు అనుకోకుండా వస్తాయి కాబట్టి 3 గంటల్లోనే చెరువులు కుంటలు నిండడం వల్ల మన కాలనీకి ముంపు ప్రాంతం గురైంది. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. బీఆర్ఎస్ నాయకులందరూ కూడా మీకు తోడుగా ఉంటారు, మిమ్మల్ని ఆదుకుంటారు. మాది పార్టీ ఆదేశాలు మేము కూడా వచ్చినాం. మా కేటీఆర్ గారు కానీ స్థానిక మాజీ శాసనసభ్యురాలు విప్పు మాకు కోరిరు, అందుబాటులో లేరు. ఆమెకు జ్వరం రావడం వల్ల మేము వచ్చినాం. కాబట్టి మీ అందరికీ మా బీఆర్ఎస్ నాయకులు పుట్ట మల్లేష్ గారు, రామరెడ్డి గారు, చైర్మన్ గారు, బీఆర్ఎస్ పట్టణ నాయకులందరూ కూడా గంగుల శ్రీనివాస్ గారు అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. మీరు ధైర్యంగా ఉండాలి. ఇలాంటి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. లేదు, పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ టౌన్ నాయకులు, మండల నాయకులు మీకు కొన్ని సహాయ సహకారాలు అందిస్తారు. వీటిని తీసుకొని ఉండండి. ఇంకా ఒకవేళ ఇప్పుడే మనం ఒక ఆటో కూడా చూసినాం. ఎందుకంటే పాపము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద దాదాపు 7-8 లక్షల రూపాయలు పెట్టి ఆటో కొనుక్కున్నాడు, తీవ్రంగా నష్టపోయింది. కాబట్టి కలెక్టర్ గారు ఖచ్చితంగా కూడా అలాంటి ధైర్యంగా ముందుకెళ్ళి వ్యాపారంలో ముందుకెళ్తారు కాబట్టి వాళ్ళకు చేదోడు వాదుగా ఉండి వాళ్ళకి ఖచ్చితంగా సహకారం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.